సైన్యం, మొసాద్ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవట్లేదు. ఇద్దరు కూడా లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటున్నారు. తాజాగా 17 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ లోపలికి అక్రమంగా ఎంటర్ అయ్యారు. ఎలా ఎంటర్ అయ్యారో తెలవలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జెరూసలేం స్కూల్లోకి ఎంటర్ అయ్యారు. అదృష్టవశాత్తు అక్కడ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ కారణంగా అవతలకి వెళ్ళడంతో ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. వెకేషన్కి వెళ్ళినటువంటి కారణంగా ఆ స్కూల్ బిల్డింగుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అనుకోకుండా ఒక పోలీసు అక్కడికి కామన్ చెక్ వెళ్ళినటువంటి సందర్భంలో ఈ విషయం బయటపడింది. అక్కడ ఉన్నటువంటి బెల్ట్ సరఫరా ప్రాంతంలోని స్కూల్లో ఇదంతా కూడా వీళ్ళు ఉన్నారని తేలింది. అక్కడ రూమ్స్లో మ్యాట్రసెస్, బెడ్స్, షవర్స్ని వాడుకుంటున్నటువంటిది సెన్సార్ ద్వారా తెలిసి స్కూల్ యాజమాన్యం పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు చెక్ చేస్తే వీళ్ళు 17 మంది అక్కడ రహస్యంగా ఉంటున్నారని తేలింది. 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారని తేలింది. సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం అని కూడా తేలింది. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తే రేపు స్కూలు ప్రారంభమయ్యాక పిల్లలు వస్తారు కదా, పిల్లల్ని హోస్టేజెస్గా పెట్టుకుని అప్పుడు ఎట్లయితే అక్టోబర్ 7 జరిగిందో అట్లాగా పిల్లల్ని హోస్టేజెస్గా పెట్టుకుని పిల్లల ప్రాణాలు తీసి ఒక పెద్ద విధ్వంసం సృష్టించడానికి సిద్ధపడ్డారు.